హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియనైతే ప్రారంభించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దాదాపు 15 లక్షల కొత్త పెన్షన్లు అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే విడుదల చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి ఇప్పటికీ కూడా ఈ కొత్త పెన్షన్లు రాకపోవడంతో ఇక్కడ కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను చేపట్టడంతో ఇక్కడ కొన్ని లక్షల మంది లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వీరందరికీ కూడా జూలై నెల నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ ఉంటుంది చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి కొత్త పెన్షన్ల ప్రక్రియ ప్రారంభమైందా లేదా, కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, ఏ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది, ఏపీ ప్రభుత్వం ఏం చెబుతుంది, మరి ప్రభుత్వంలో ఎవరైతే అప్లై చేసుకొని పెన్షన్ మంజూరు కాలేదో వారు మళ్ళీ అప్లై చేసుకోవాలా, అలాగే గత ప్రభుత్వంలో పెన్షన్లు రద్దయినటువంటి వారికి కూడా మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పేసి తాజాగా చెప్పినటువంటి నేపథ్యంలో వారు కూడా అప్లై చేసుకోవచ్చా అనే వివరాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. ఇటీవల మనకు ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేసి అర్హత లేనటువంటి వారందరినీ కూడా తొలగిస్తామని చెప్పేసినటువంటి నేపథ్యంలో ఇంకా ఇప్పటి వరకు కూడా సదరం క్యాంపులకు వెళ్ళినటువంటి వారికి ఈ కొత్త సదరం సర్టిఫికెట్ల విషయంలో కూడా మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుంది, మరి పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది, పెన్షన్లు ఎవరికి వస్తాయి ఎవరికి రావనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. మరి ఏంటంటే 1 లేదా 2 నిమిషాలు పాటు చూసి వెళ్ళిపోతున్నారు, వీడియోను మాత్రమే చూస్తున్నారు. ఇలా 1 లేదా 2 నిమిషాలు మాత్రమే చూస్తే మీకు ఎటువంటి సమాచారం అనేది అర్థం కాదు. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే నాలాంటి వారికి ఎంతో హెల్ప్గా ఉంటుంది. దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీరు షేర్ చేయండి. అలాగే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఏపీ ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలకు సంబంధించిన వీడియోలను అందిస్తూ ఉంటుంది. అంటే అప్డేట్స్ అన్నిటినీ కూడా వీడియో రూపంలో మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ మీ వరకు కూడా తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి మరిన్ని పథకాలకు సంబంధించినటువంటి వీడియోలను మీ ఫోన్లోనే ఉచితంగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. నల్ల కలర్లో ఉంది. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంటను నొక్కితే మళ్ళీ నోటిఫికేషన్ గంట కూడా వస్తుంది. ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకొని మరిన్ని పథకాలకు సంబంధించిన వీడియోలను నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోండి. మరిన్ని అప్డేట్స్ మరిన్ని సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. మరి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పెన్షన్లకు సంబంధించి ఏ పెన్షన్కు ఎలా అప్లై చేసుకోవాలి, దరఖాస్తులు ఎక్కడ దొరుకుతాయి అనే వివరాలన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మన కూటమి ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. మరి 3 సంవత్సరాల కాలంలో కూడా కొత్త పెన్షన్లకు కూడా ప్రభుత్వం అయితే అవకాశము ఇవ్వలేదు. మరి కొత్త పెన్షన్లకు అవకాశం లేకపోవడంతో ఇక్కడ కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని పెన్షన్ మంజూరయ్యి పెన్షన్ను అంటే అన్నీ కూడా ఓకే అయిపోయినాయి, పెన్షన్ డబ్బులు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది, వారు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరించడానికి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఇప్పటి వరకు కూడా అంటే నిన్నటి వరకు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ అయితే
జరిగింది. అంటే ఎవరికైనా సరే మహిళలు వారి భర్త పెన్షన్ తీసుకుంటూ ఉండి వారి భర్త గనక ఏదైనా జరిగి ఉంటే ఇబ్బంది అయితే వారి భర్త పెన్షన్కు భార్యకు బదిలీ చేస్తారనమాట. ఇలా అప్లై చేసుకుంటే వారికి వెంటనే కూడా పెన్షన్ మంజూరు చేస్తారు. దీన్నే స్పోర్ట్స్ పెన్షన్ అంటారు. ఆల్రెడీ చాలామంది ఈ నెలలో కూడా తీసుకోవడం జరిగింది. గత మే నెలలో కూడా అప్లై చేసుకున్నటువంటి వారికి మనకు 5,500 మంది కొత్త పెన్షన్లు ఇచ్చారు స్పోర్ట్స్ పెన్షన్ కింద. మరి ఈ నెలలో కూడా చేసుకుంటే మీకు 1వ తారీఖున కొత్త పెన్షన్ అయితే 4,000 రూపాయలు మీ భర్త పెన్షన్ కంటిన్యూగా మీ భర్త పెన్షన్ మీ భర్త లేడు కాబట్టి క్యాన్సిల్ అయిపోతాడు, మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట వితంతు పెన్షన్ కింద. దీన్నే స్పోర్ట్స్ పెన్షన్ అంటారు. మరి అటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇప్పుడు అప్లై చేసుకోకపోతే తిరిగి మళ్ళీ కూడా వచ్చే నెలలోనే ఈ విధంగా ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియను అయితే మొదలు పెట్టడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క దరఖాస్తులను మీరు గ్రామ వార్డు సచివాలయంలో స్వీకరిస్తారు. దరఖాస్తుల ప్రక్రియ ఉంటుంది. మరి ఇక్కడ మీరు కొత్త పెన్షన్కు దాదాపు 28 రకాల పెన్షన్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మన ఆంధ్రప్రదేశ్లో మరి దాదాపు 28 రకాల కొత్త పెన్షన్లు ఉన్నాయి. మరి వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, ఒంటరి మహిళా పెన్షను, 50 ఏళ్ల పెన్షను, ఇలా అన్ని రకాల పెన్షన్లు కూడా ఉన్నాయి. దీర్ఘకాల వ్యాధిగ్రస్తుల పెన్షన్, డయాలసిస్ పేషెంట్లు పెన్షన్, HIV బాధితుల పెన్షన్లు, ఇలా 28 రకాల పెన్షన్లు ఉన్నాయి. మరి మీరు ఏ పెన్షన్కు మీరు అర్హత ఉందో ఆ పెన్షన్కు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి మీరు వితంతు పెన్షన్ కనుక్కోండి. మీరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అలాగే మీ భర్త డెత్ సర్టిఫికేటు, మీ భర్త ఆధార్ కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. మనకు కరెంటు బిల్లు కూడా అడుగుతున్నట్లు మనకు అప్డేట్ అయితే సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఇవన్నీ ఉంటేనే మీరు ఇక్కడ అప్లై చేసుకునేటువంటి అవకాశం అనేది ప్రభుత్వం అయితే ఇస్తుంది. ఖచ్చితంగా ఫోన్ నెంబర్ ఉండాలి, అది కూడా ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. మీరు గతంలో తీసుకున్నటువంటి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా రెన్యువల్ చేయించుకొని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఇక ప్రూఫ్స్ అనేవి మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ అప్లికేషన్ అనేది ఇస్తారు పెన్షన్కు సంబంధించినటువంటి. మరి ఈ పెన్షన్కు సంబంధించి సపరేట్గా ఉంటుంది. వృద్ధాప్య పెన్షన్కు మరి సంబంధించి ఓల్డ్ ఏజ్ పెన్షన్ అంటూ సపరేట్ దరఖాస్తులు ఉంటాయి. దరఖాస్తులు తీసుకొని అందులో మీ వివరాలన్నీ కూడా రాసి ఇవన్నీ కూడా అధికారులకు అందించినట్లయితే వారు మీ పెన్షన్ ఆన్లైన్ చేయడం జరుగుతుంది. తర్వాత నుంచి కూడా మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇదంతా కూడా మీకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇక వృద్ధాప్య పెన్షన్కి అయితే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, అలాగే మనకు క్యాస్ట్ ఇన్కమ్ ఫోన్ నెంబర్, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉండాలి. ఇది తప్పనిసరి. మీరు అప్లై చేసుకోగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఈ 50 ఏళ్ల పెన్షన్కి SC, ST, BC మైనారిటీ కులాలకు సంబంధించి 50 ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా ప్రభుత్వం పెన్షన్ ఇస్తామని చెప్పింది. దీనికి సంబంధించినటువంటి దరఖాస్తులు కూడా తీసుకుంటారు. మీరు ఈ రేషన్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, మనకి ఇవన్నీ కూడా మీరు అప్డేటెడ్గా పెట్టుకొని మీరు పెన్షన్కి అప్లై చేసుకుంటే మీకు పెన్షన్ ప్రభుత్వం అయితే మంజూరు చేయడం జరుగుతుంది. రెడీగా ఉండి కొత్త పెన్షన్ల దరఖాస్తులను చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక వికలాంగుల పెన్షన్కి అయితే రేషన్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి UD ID కార్డు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి. మరి వికలాంగుల పెన్షన్కు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు పర్సెంటేజ్ అనేది 40% కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు పెన్షన్కి అర్హులు అనమాట. 40% కంటే తక్కువ ఉంటే మీరు పెన్షన్కి అర్హులు కాదు, పెన్షన్ అనేది రాదు. సదరం సర్టిఫికేట్లో 40% కంటే మీకు పెన్షన్ వస్తుంది, లేకపోతే లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఈ ప్రూఫ్స్ అన్నిటినీ కూడా తీసుకొని అప్డేటెడ్గా ఉండాలి. అలాగే ఇక్కడ మీరు కొన్ని 6 రకాల సమస్యలు ఉన్నాయి. నేను గత వీడియోలో కూడా చెప్పాను. ప్రాబ్లమ్స్ అంటే కనుక మీకు పెన్షన్ అనేది మంజూరు కాదు, తాత్కాలికంగా ఆగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ సమస్యలు అందుకునే తీసుకురావడం జరిగింది. మరి
ప్రభుత్వం మొట్టమొదటి చూసుకుంటే మీకు 4 చక్రాల వెహికల్ ఉండకూడదు, అంటే సొంతంగా మీ పేరు మీద కారు ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ట్యాక్సీ, ట్రాక్టర్ ఇలాంటివి ఉండవచ్చు, కానీ తెల్ల బోర్డు కలిగినటువంటి కారు అనేది ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది చూసుకుంటే మనకు మెట్ట భూమి 10 ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక మూడోది చూసుకుంటే మాగాని 3 ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇది కూడా మీరు చెక్ చేసుకోవాలి. అలాగే మనకి ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు. మీ కుటుంబంలో కానీ మీ ఆదాయ పన్ను అనేది మీరు కట్టకూడదు. ఇక నాలుగోది ఐదోది చూసుకుంటే మీకు ప్రభుత్వం ఉద్యోగం ఉండకూడదు. మీరు ప్రభుత్వ ఉద్యోగం కనుక ఉంటే ఈ పథకం పెన్షన్కు మీరు అర్హులు కాదనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక ఆ రోజు చూసుకుంటే 300 యూనిట్ల కంటే కరెంటు బిల్లు అనేది ఎక్కువగా రాకూడదు. మీ ఇంటికి మీరు ఉపయోగిస్తున్నటువంటి సంవత్సర కాలానికి లెక్కిస్తుంది. ప్రభుత్వం సంవత్సరంలో 300 యూనిట్లు కనుక దాటితే మీ పెన్షన్ అనేది రాదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా చివరిది 7వది చూసుకుంటే పట్టణాల్లో 1000 చదరపు అడుగుల స్థలం అనేది ఉండకూడదు. భూమి అనేది ఫ్లాట్ సొంత స్థలం అనమాట. ఫ్లాట్ అనేది 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువగా ఉంటే పట్టణాల్లో మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు, పెన్షన్ అనేది రాదు. వీటన్నిటిలో కూడా ప్రభుత్వం అయితే తెరపైకి తీసుకొచ్చింది. మీరు అప్లై చేసుకున్నా కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం చెక్ చేస్తుంది. చెక్ చేసి మీకు ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీకు ఇవన్నిటినీ ఏదైనా సమస్య అనర్హత ఉన్నా కానీ పెన్షన్ అయితే రాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి మనకు. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులంతా కూడా తప్పనిసరిగా ఈ కొత్త పెన్షన్లకు మీరు దరఖాస్తులు చేసుకుని ప్రతి నెల కూడా 4,000 రూపాయలు, 6,000, 10,000, 15,000 రూపాయలు 4 రకాల పెన్షన్లు వస్తాయి. డబ్బులు 4 రకాలుగా డబ్బులు మనకు అందిస్తుంది. దాదాపు 28 కొత్త పెన్షన్లు ఉన్నాయి. 4,000 రూపాయల కేటగిరీ పెన్షన్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దివ్యాంగులకు మాత్రమే 6,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్లు వస్తాయి. ఇక దీర్ఘకాలిక వ్యాధి ఉన్నటువంటి వారికి 10,000 రూపాయలు, డయాలసిస్ పేషెంట్లకు దీర్ఘకాలిక వారికి 10,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. మిగిలినటువంటి అన్ని కేటగిరీలు వృద్ధాప్య పెన్షన్, 50,000 పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, నేతన్న, డప్పుకారులు, చర్మకారులు ఇటువంటి వారందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ అయితే ప్రభుత్వం అందించడం జరుగుతుంది. కాబట్టి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.